అందరికీ నమస్కారం. కేవలం ఒక్క నెలలో మీ శరీరాన్ని పూర్తిగా మార్చేస్తాను అని ఒక డైట్ ప్లాన్ చెబితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్పిన ఒక ఛాలెంజింగ్ 30 రోజుల డైట్ ప్లాన్ గురించి లోతుగా తెలుసుకోపోతున్నాం. ఇది కేవలం డైట్ కాదట, ఒక సంపూర్ణ పరివర్తన అని ఆయన అంటున్నారు. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! 30 రోజుల్లో 12 కిలోలు తగ్గడం. ఇది నిజంగా సాధ్యమేనా, లేక కాస్త అతిశయోక్తిగా చెబుతున్నారా? సరే, ఈ ప్లాన్లోని ప్రతి ఫేజ్ని స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు దీని వెనకున్న లాజిక్ ఏంటో తెలుసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా ఈ 30 రోజుల ప్లాన్ మొత్తం ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం. ఆ తర్వాత అత్యంత కఠినమైన నీటి ఉపవాసం నుంచి మొదలుపెట్టి జ్యూసులు, పండ్లు, ఇంకా పచ్చి ఆహారం వరకు వెళ్లే 4 ముఖ్యమైన దశలను ఒక్కొక్కటిగా చూద్దాం. ఇక చివరిగా అసలీ డైట్ వెనక్కున్న ఫిలాసఫీ ఏంటో అర్థం చేసుకుందాం. రైట్, ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఈ 30 రోజుల ప్రణాళికను ఒక జర్నీలా అనుకుంటే దాని రోడ్ మ్యాప్ ఎలా ఉంటుందో ముందు చూద్దాం. దీన్ని ఏ విధంగా ఏ దశలుగా డిజైన్ చేశారో చూద్దాం. చూడండి, ఈ 30 రోజుల ప్రయాణాన్ని 4 భాగాలుగా విడగొట్టారన్నమాట. మొదలుపెట్టడమే చాలా కఠినంగా ఉంటుంది. మొదటి 6 రోజులు ఓన్లీ వాటర్ ఫాస్టింగ్, శరీరం క్లీన్ అయ్యాక ఆ తర్వాతి 9 రోజులు పోషణ కోసం జ్యూస్లు, ఆ తర్వాత 6 రోజుల పాటు పండ్లతో మళ్లీ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ అవుతుంది. ఇక చివరి 9 రోజులు పచ్చి ఆహారం ఇంకా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో ఒక కొత్త లైఫ్ స్టైల్కి పునాది వేస్తారన్నమాట. ఇక మొదలవుతుంది అస్సలైన ఛాలెంజ్, ఫేజ్ 1 వాటర్ ఫాస్టింగ్. ఈ మొదటి 6 రోజులు మన శరీరాన్ని, మనస్సుని పరీక్షించే ఒక పెద్ద ఘట్టమని చెప్పాలి. ఈ మొదటి ఫేజ్ వెనకున్న గోల్ ఒకటేనండి, శరీరాన్ని కంప్లీట్గా క్లీన్ చేయడం. దీనికోసం ఏ విధమైన ఘన ఆహారాన్ని తీసుకోకుండా కేవలం నీటి మీదే ఆధారపడతారు. దీనినే ఈ పద్ధతిలో సిస్టమ్ డీటాక్సిఫికేషన్ అంటారు. రూల్స్ చాలా సింపుల్గా కనిపిస్తాయి, కానీ పాటించడమే చాలా కష్టం. 6 రోజుల పాటు నో ఫుడ్, ఓన్లీ వాటర్. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీళ్లు తాగాలి. ఒకవేళ మరీ నీరసంగా అనిపిస్తే కొంచెం ఎనర్జీ కోసం నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకోవడానికి పర్మిషన్ ఉంది, అంతే. ఆ కఠినమైన 6 రోజుల నీటి ఉపవాసం తర్వాత ఇప్పుడు శరీరం సెకండ్ ఫేజ్కి రెడీ అవుతుంది. అదే జ్యూస్ ఫాస్టింగ్. ఇది 7వ రోజు నుంచి 15వ రోజు వరకు, అంటే ఏకంగా 9 రోజుల పాటు ఉంటుంది. ఇక్కడ కూడా ఫాస్టింగ్ కంటిన్యూ అవుతుంది, కానీ దాని ఫార్మాట్ మారుతుందన్నమాట. బాడీని క్లీన్ చేస్తూనే దానికి కావలసిన న్యూట్రియంట్స్ని లిక్విడ్ రూపంలో ఇవ్వడం ఈ ఫేజ్ ఉద్దేశం. అంటే కేవలం నీళ్ల నుంచి పోషకాలున్న లిక్విడ్స్కి షిఫ్ట్ అవ్వడం అన్నమాట. మరి ఈ జ్యూసులు ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి వీల్లేదు. దానికి ఒక పక్కా టైం టేబుల్ ఉంది. రోజంతా ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా ఉండటానికి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ప్రతి 2 గంటలకొకసారి ఫ్రెష్ జ్యూస్ తీసుకోవాలి. అయితే ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. 1, తాగేవి కేవలం వెజిటబుల్ జ్యూస్లు మాత్రమే. ఎక్కువ షుగరుండే ఫ్రూట్ జ్యూస్లు అస్సలు వద్దు. రోజుకు 5 నుంచి 6 సార్లు తీసుకోవాలి. అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఉప్పు, చక్కెర ఈ రెండూ అస్సలు వాడకూడదు. అమ్మయ్యా, 15 రోజుల పాటు కేవలం లిక్విడ్స్పై ఉన్న తర్వాత ఈ ప్లాన్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ వస్తోంది. 16వ రోజు నుంచి మొదలయ్యే ఈ 3వ దశలో మొట్టమొదటిసారిగా సాలిడ్ ఫుడ్ మళ్లీ ఎంటర్ అవుతోంది, అది పండ్ల రూపంలో. ఈ ఫేజ్లో రూల్స్ చాలా సింపుల్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 పూటలా తినేది పండ్లే. అయితే ఇక్కడొక కీ పాయింట్ ఉంది. కడుపు ఫుల్లుగా బిర్రగా అయ్యే వరకు తినకూడదట. 80% నిండింది అనిపించగానే ఆపేయాలి. ఇది ఓవర్ ఈటింగ్ని కంట్రోల్ చేసే ఒక టెక్నిక్ అన్నమాట. సరే, ఇక మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. 22వ రోజు నుంచి 30వ రోజు వరకు సాగే ఈ ఫేజ్ పేరు రా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇప్పటిదాకా సాధించిన రిజల్ట్స్ని నిలబెట్టుకుంటూ ఒక లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ని బిల్డ్ చేయడమే దీని లక్ష్యం. అసలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే రోజంతా కాకుండా కొన్ని గంటలు మాత్రమే తినడం, మిగతా టైమంతా ఫాస్టింగ్లో ఉండటం. ఈ ప్లాన్లో రూల్ ఏంటంటే సాయంత్రం 7 గంటల్లోపే తినడం ముగించాలి. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు నో ఫుడ్. మరి ఈ చివరి 9 రోజులు ఏం తినాలి?
ఉదయాన్నే ఎక్సర్సైజ్ తరువాత ఒక గ్లాస్ వెజిటబుల్ జ్యూస్, మధ్యాహ్నం మంచి పోషకాలుండే మొలకలు, ఖర్జూరాలు, పచ్చి కొబ్బరి, ఇక రాత్రి భోజనాన్ని 7 గంటల లోపే 2 రకాల పండ్లతో ముగించాలి. ఒక విషయం గమనించాలి, ఈ స్టేజ్లో తినేది ఏదైనా సరే 100% పచ్చిదే, అంటే వంట చెయ్యని ఆహారమన్మాట. ఓకే, ఈ 4 కష్టమైన ఫేజెస్నైతే చూశాం. కానీ అసలు ఈ ప్లాన్ వెనుకున్న అసలు ఐడియా ఏంటి? దీని వెనుకున్న ఫిలాసఫీ ఏంటి? ఈ మొత్తం 30 రోజుల ప్లాన్ని మనం 2 హాఫ్లుగా చూడొచ్చు. మొదటి 15 రోజులు ఫోకస్ అంతా క్లీనింగ్ మీదే, బాడీని కంప్లీట్గా డీటాక్స్ చేయటం. ఇక రెండో 15 రోజులు నెమ్మదిగా సాలిడ్ ఫుడ్కి అలవాటు చేస్తూ ఒక కొత్త హెల్దీ హ్యాబిట్ని బిల్డ్ చేయటం. సో ఇది క్లీనింగ్ నుంచి బిల్డింగ్ వైపు సాగే ఒక ప్రయాణం అన్నమాట. ఈ మొత్తం ప్లాన్ సారాంశం బహుశా ఈ ఒక్క మాటలో చెప్పొచ్చు: సహజమైన ఆహారంతో శరీరం దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది. ఈ ప్రాసెస్ తర్వాత మనకు మిగిలేది ఒక క్రమశిక్షణతో కూడిన జీవనశైలి. అంటే ఇది కేవలం బరువు తగ్గించే టెక్నిక్ మాత్రమే కాదు, ఒక కొత్త లైఫ్ స్టైల్కి పునాది వేయడం. ఇదంతా విన్నాక మనలో ఒక ప్రశ్న రాకమానదు: ఇంత వేగంగా, ఇంత కఠినంగా తెచ్చుకున్న మార్పు నిజంగా లైఫ్ లాంగ్ నిలబడుతుందా? కేవలం ఒక నెల రోజుల డిసిప్లిన్ జీవితాంతం పాటించే ఒక మంచి అలవాటుగా మారుతుందా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.